సకలాశీర్వాదముల కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు వినడానికి, నేర్చుకోవడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి, ఆశీర్వదించండి, ఆరోగ్యంతో నింపండి. ప్రాముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాలు ఎదురు చూస్తున్నారు, మంచి ఉద్యోగాల్లో బిడ్డలు ఉంచండి. అలాగే ప్రభా, మరలా టెట్ ఎగ్జామ్ రాయబోతున్నారు బిడ్డలు, చక్కని జ్ఞానం ఇచ్చి నడిపించండి. అలాగే దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, వారిని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. విదేశాల్లో ఉన్న వీటి కోసం ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యమును, శక్తిని, డ్యూటీల్లో మీకు కాపుదలు ఇచ్చి నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, వారిని దీవించి బలపరచండి. డైలీ సర్వీస్ చేసి చదువుతున్నారు బిడ్డలు, వారిని కూడా బలపరచమని సహాయం చేయమని. అట్లాగే ప్రభా, అనారోగ్యమైన బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి. గర్భఫలం కావాల్సిన బిడ్డలు గర్భఫలాన్ని సిద్ధపరుస్తున్నారు, మీకు వందనాలు. వివాహాలు కావాల్సిన వివాహాలు మీరు ఏర్పరుస్తున్నారు, మీకు వందనాలు. అలాగే అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. క్రీస్తు యొక్క పుట్టుకకు సంబంధించి, ఈ లోకానికి ఆయన రాకడకు సంబంధించి లూకా సువార్తలో మొదటి 2 అధ్యాయాల్లో ఒక 4 పాటలు ఉన్నాయని మనం నిన్న నేర్చుకున్నాం. రెండవది, ఆ 4 పాటల్లో మొట్టమొదట మరియ పాడిన స్తుతి కీర్తన, ఆ మరియమ్మ గారు పాడినటువంటి స్తుతి కీర్తన గురించి నిన్న కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు మరొక పాట గురించి లేదా కీర్తన గురించి మనం నేర్చుకుందామండి. లూకా సువార్త 1వ అధ్యాయం 67 నుంచి 79 వరకు ఉన్న ఈ కీర్తన లేదా ఈ పాట జకర్యా గారు పాడిన పాట. జకర్యా అంటే బాప్తిస్మిచ్చే యోహాన్ గారి యొక్క తండ్రి జకర్యా. ఎలిజబెత్ జకర్యా అంటాం కదా, ఆయన. అయితే ఈ కీర్తనని రక్షణ కీర్తన అని పిలవచ్చండి. రక్షణ కీర్తన ఎందుకనంటే యేసుక్రీస్తు వారిని రక్షకుడుగా ఈయన ప్రవచిస్తూ ఉన్నారు. పాత నిబంధన ప్రవక్తలు ఎవరు ఎప్పుడు ప్రవచించినా, ఎక్కడ ప్రవచించినా పరిశుద్ధాత్మ శక్తితోనే వాళ్ళు ప్రవచించారు. జకర్యా ప్రవచించినటువంటి ఈ ప్రవచనాన్ని సాధారణంగా బెనిడిక్టస్ అని పిలుస్తారు. బెనిడిక్టస్. ఈ ప్రవచన గీతం లేదా రక్షణ కీర్తన అనేది మనం చూస్తే దేవుని ఆత్మతో నింపబడి రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మతో నింపబడి రాసినట్టుగా అక్కడ చూస్తే మనం 67లో మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను అనే మాట మనం చూస్తాం. ఇశ్రాయేల్ దేవుని గురించి, తన ప్రజలకు దర్శనమిచ్చి ఆయన వారికి ఇస్తున్న విమోచన గురించి, దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగము, ఆ రక్షణ శృంగం కొరకు, అలాగే రక్షణ కలుగజేసిన ఆయన కొరకు, ఇవన్నీ ఆది నుండి కూడా పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పలికించాడు దేవుడని జకర్యా ప్రవచిస్తూ ఉన్నాడు. మన శత్రువుల చేతులను విడిపించబడ్డానికి, అలాగే సర్వోన్నతుని ప్రవక్తగా ఆయన ఉంటాడు అని చెప్పడం, ఈ విషయాలన్నీ కూడా జకర్యా ప్రవచిస్తూ ఉన్నారు. ఇందులో పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచించాడని మనం చూస్తున్నాం. ఎఫెసీ పత్రిక 5:18 చూస్తే అండి, ఆత్మపూర్ణులై ఉండుడి అనే మాట మనం చూస్తాం. పరిశుద్ధాత్మతో నింపబడితే, మనం పరిశుద్ధాత్ముని చేత మనం కూడా సంధించబడితే మనం కూడా దేవుని కొరకు నిలబడగలం, దేవుని కొరకు అనేక గొప్ప కార్యాలు చేయగలం. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 19 నుండి 21 వరకు చూస్తే, ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టు ఉన్నది అని ఈ జకర్యా ప్రవచనంలో ఉన్న మాట అక్కడ పేతురు గుర్తు చేస్తున్నాడు వాక్యాన్ని గురించి. వాక్యం ఎవరు అంటే దేవుడే. ఇక్కడ రాయబడినటువంటి ఈ ప్రవచనానుసారమైన ఈ కీర్తన తీసుకెళ్ళి అక్కడ పేతురు గారు రాస్తాడనమాట. అలాగే యోహాను సువార్త 14:17 చూస్తే, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అంటున్నాడు. ఇక్కడ కూడా ఆయన అంటున్నాడు కదా,
ఈ ఈ ప్రవచనములో ఆయన అంటాడు, ఆయన మీతో ఉంటాడు, ఆయన మీ దగ్గరికి వస్తాడు, ఆయన మీతో నివసిస్తాడు అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన నిరంతరము మనతో ఉండే దేవుడు. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 19లో మీలోనున్న పరిశుద్ధాత్మకు మీ దేహము ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటున్నాడు ఆయన. కాబట్టి పరిశుద్ధాత్మ పూర్ణులమై పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమై దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలిగే కృపను దేవుడు మనకిస్తున్నాడు. లూకాసు వార్త 1 ఇందులోనే 68లోనే చూస్తే దేవుడు మన రక్షకుడని మన విమోచకుడని ఆయన్ని ఈ లోకానికి పంపించాడు. కాబట్టి అక్కడ మనం చూస్తే 1:69లో ఆయనే రక్షణ శృంగము అని చూస్తాం. ఆయనే మనకు రక్షణ శృంగము, సర్వమానవాళిని రక్షిస్తాడు అని జకర్యా ప్రవచించిన ప్రవచనం పాత నిబంధనలో కూడా మనం చూడగలుగుతాం. 19వ అధ్యాయం నిర్గమకాండం 5-6 వచనాల్లో ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఇలా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనలు అనుసరించి నడిస్తే గనక మీరు నాకు స్వకీయ సంపాద్యమగుదురు అన్ని దేశాల్లో కూడా అన్నాడు ఆయన. ఆ ప్రవచనాన్ని, ఆ వాగ్దానాన్ని ఇక్కడ కూడా జకర్యా గుర్తు చేశాడు. క్రీస్తుపూర్వం 2000 సంవత్సరంలో అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆదికాండం 22:15-18 వచనాల వరకు అండి. అలాగే దావీదు ప్రమాణం చేశాడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12-16 వరకు. ఇలా ఆయన రాకడను గురించి, ఆయన యొక్క ఇహలోక మొదటి రాకడను గురించి ఎన్నో ప్రవచనాలు, ఎన్నో రకాలైనటువంటి పాత నిబంధన లేఖనాలు మనం అనేక ప్రవక్తలు చెప్పడం చూస్తాం. ఆ ప్రవక్తలు చెప్పినట్టుగానే, ఆ ప్రవక్తలు ప్రవచించినట్టుగానే అన్నిటినీ కూడా ఆయన నెరవేర్చుకుంటూ వచ్చారు. కాబట్టి ఇక్కడ కూడా ఆ మాట చెప్తుండే, ఇలా జరగబోతుంది, ఇలా ఆయన రక్షకుడిగా ఉండబోతున్నాడు, ఇలాగ ఆయన మనల్ని నడిపించబోతున్నాడు, ఇలా ఆయన మనల్ని రక్షించబోతున్నాడని ఎన్నో విషయాలు జకర్యా తన యొక్క ప్రవచనానుసారమైన ఆ కీర్తనలో రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే 1:79లో, దానికంటే ముందు చూస్తే ఆ 76లో ఆయన సర్వోన్నతుని ప్రవక్త అన్నమాట మనం చూస్తాం. సర్వోన్నతుని ప్రవక్త, దాని నెరవేర్పు మత్తయి సువార్త 11:9లో మనం చూస్తామండి. అలాగే 79వ వచనంలో, లూకాసు వార్త 1:79లో మార్గాన్ని సిద్ధపరచడం గురించి, అనగా యోహాను గురించి కూడా చెప్తున్నారు. ఇక్కడ బాప్తిసం ఇచ్చే యోహాను గురించి ఇక్కడ మార్గాన్ని సిద్ధపరచడానికి తన దూతలను నీకంటే ముందుగా పంపిస్తాను అని వ్యక్తులైన యోహాను గురించి ఆ మాట చెప్పడం మనం చూస్తాం. యోహాను గారి గురించి మనం చూస్తే మార్కు సువార్త 1:2-3లో, లూకాసు వార్త 1:17లో, మత్తయి సువార్త 1:21లో అంటే ఆయన ఎలా విడుదలిస్తాడనేది, మత్తయి సువార్త 4:16, యోహాను సువార్త 1:14, 8:12, రోమపత్రిక 5:1లో ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తాం. ఆయన రాకడను గురించిన విషయాలు, అలాగే బాప్తిసం ఇచ్చే యోహాను గురించిన విషయాలు, ఇవన్నీ కూడా మనం చూస్తాం. అయితే ఇంకొక మాట రాయబడింది. ఇందులో మనకి చీకటి అనేటువంటి పదాన్ని కూడా మనం చూస్తాం. అంటే చీకటిలో నుండి మనందరినీ విడిపించి ఆయన తన బిడ్డలుగా ఏర్పరచడం కోసం ఆయన మనల్ని నడిపించినట్టుగా చూస్తాం. 79వ వచనంలోనే చివర చూస్తే, చీకటిలోను మరణఛాయలను కూర్చుండి వారికి వెలుగునిచ్చుటకై ఆ మహావాత్సల్యతను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయం అనుగ్రహించెను. ఈ చీకటిలో మరణఛాయలో కూర్చున్న ప్రజలు ఏంటి అంటే, మామూలుగా చీకటి కావచ్చు, లేదు ఆధ్యాత్మికమైనటువంటి అంధకారమైనటువంటి పరిస్థితుల్లో కావచ్చు, ఆ చీకటి గురించి కూడా ఇక్కడ ప్రవచనం ఇస్తున్నాడు. అయితే యెషయా ముందుగానే ప్రవచించారు. 9వ అధ్యాయం 1-2 వచనాల్లో యెషయా గారు ముందుగానే ప్రవచించారు. ఆ ప్రవచనాన్ని ఇక్కడ మరలా ఈయన జ్ఞాపకం చేస్తున్నాడు జకర్యా. అదే ప్రవచనం యొక్క నెరవేర్పుని మనం మత్తయి సువార్త 4:16లో చూస్తాం. ఇదిగో అలా నెరవేర్చబడి వచ్చినవాడు ఈయనే అని చెప్తాడు అక్కడ మత్తయి తన యొక్క సువార్తలో. కాబట్టి మత్తయి 4:16లో, అలాగే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1-2లో చూస్తే ఈ విధమైనటువంటి చీకటి నుంచి మనకి విడుదలిచ్చి వెలుగునిచ్చిన దేవుడుగా ఆయన లోకానికి దిగి వచ్చాడు. ఇది ఇశ్రాయేలు జాతి రక్షణ గురించి చెప్పబడిన ప్రవచనం కనుక దీన్ని నేషనల్ సాల్వేషన్ అని పిలుస్తారు. ఇది రక్షణ కీర్తన, ఇది ప్రవచన గీతం. అలా జకర్యా ప్రవచించినట్టుగా దేవుని ఆత్మతో నింపబడిన వారందరము కూడా అలాగ ముందు కొనసాగుదాం.
దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందాలండి.